నాయకులు తలకాయ నీళ్ళు బాడీ అరమాలపాడు గ్రామ రైతులు ఐక్యత, రైతులకు పట్టాలు ఇవ్వాలి వెంటనే, రైతులకు పట్టాలు ఇవ్వాలి వెంటనే. కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలి ప్రభుత్వం వెంటనే. నరమాలపాడు గ్రామ రైతుల ఐక్యత, గ్రామ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. నరమాలపాడు గ్రామ రైతులకు పట్టాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు సాగు చేసుకున్న భూములకి పట్టాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి. పేదల భూములు పేదలకే చెందాలంటూ మిత్రులారా, గత 50 ఏళ్లకు పైగా కారంపూడి మండలం నరమాలపాడు గ్రామం బీసీ మైనార్టీల ఐక్యత, పేదలు సాగు చేసుకునే భూముల్లో పెత్తందారుల జోక్యానికి వ్యతిరేకంగా, పేదల భూముల్లో పెత్తందారుల జోక్యానికి వ్యతిరేకంగా పేదలు సాగు చేసుకునే సాగుదారులకు రక్షణ కల్పించాలి ప్రభుత్వం వెంటనే. పెత్తందారుల కన్నుపడడానికి వ్యతిరేకంగా, పేదల భూముల్లో పెత్తందారుల జోక్యానికి వ్యతిరేకంగా, పేదల భూముల్లో పెత్తందారుల జోక్యానికి వ్యతిరేకంగా పేద ప్రజల ఐక్యత, పేద ప్రజల ఐక్యత వెంటనే. నరమాలపాడులో పేద ప్రజల సాగుదారుల భూముల్లో పెత్తందారుల జోక్యానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి నిరుపేదల ఐక్యత, నిరుపేదల భూముల్లో పెత్తందారుల జోక్యాల ఐక్యత, వర్ధిల్లాలి నిరుపేదల ఐక్యత. మిత్రులారా, కారంపూడి మండలం నరమాలపాడు గ్రామంలో ఎస్సీలు మైనార్టీ తదితర కులాలకు చెందిన వాళ్ళు గత 50 ఏళ్లకు పైగా భూములు సాగు చేసుకొని పోరంబోకు భూములు అనుభవిస్తూ ఉన్నారు. కొంతమందికి పట్టాలు కూడా ప్రభుత్వం గతంలో ఇచ్చి ఉన్నది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి సత్యమని కొంతమంది పెత్తందారులు ఆ భూముల్లో చేపల చెరువులుగా మార్చాలని వీళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వీళ్ళని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే మేము ప్రజా సంఘాలుగా ఖండించడం జరిగింది. గత 50 ఏళ్లకు పైగా చేసుకునే సాగుదారులకి కొంతమందికి పట్టాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి రక్షణ కల్పించాలి. గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు వీళ్ళ మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి గ్రామాల నుండి పారిపోయేలా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ చర్యలు ప్రజా సంఘాలుగా పీడీఎంగా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ రోజున కలెక్టర్ గారిని కలవడం కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు మైనార్టీలు తదితర కులాలకు చెందిన వాళ్ళంతా వచ్చారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రక్షణ కల్పించి వీళ్ళకి మిగిలినటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని, పేద ప్రజల పైన అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలు చేసే దాడుల్ని తీవ్రంగా అందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా మేము ప్రజాస్వామికవాదులకి ప్రజా సంఘాలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పీడీఎం మిగతా సంఘాలంతా కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దళితుల చర్మకారుల సంఘం భూములు కాజేయాలని చూస్తున్న టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులు చేయించుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ వాటన్నిటిని రద్దు చేయాలి. భూములు ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న టీడీపీ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాది నగరకల్లు మండలం దేచవరం గ్రామం. మా గ్రామంలో 1973లో చర్మకారుల సంఘం పేరిట 1 ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు. తర్వాత దాన్ని పాడుపడితే దాని మీద ఉప చైర్మన్ అయిన కనుమూరి యేసూబు గారి మనవను నేను మేము దాన్ని గత 40-50 సంవత్సరాలుగా దాన్ని సాగు చేసుకుంటున్నాము. ఈ మధ్య కొంతమంది టీడీపీ నాయకులు దాన్ని కబ్జా చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. మాకు తగిన న్యాయం చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కోరుతూ మేము ఇక్కడికి వచ్చినాము. మిత్రులారా, నగరకల్లు మండలం దేశవరం గ్రామానికి చెందిన ఎస్సీలకి చర్మకారి వృత్తి చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం 73లో 1 ఎకరం భూమి ఇవ్వటం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి పెత్తనదారులు దాన్ని ఇతరుల
ఒక కుటుంబం వాళ్ళ పిల్లల పేర్ల మీద ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 10 రోజుల క్రితం ఎంఆర్ఓ గారిని కలిసి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ఉద్దేశంతోనే ఉండాలే కానీ అది వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని దాన్ని అన్యాక్రాంతం చేయాలి, అమ్మేసుకోవాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకొని దాన్ని ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిందో నెరవేర్చడం కోసం వాళ్ళకి ప్రభుత్వం సహకరించవలసిందిగా ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండలం దేశవరం గ్రామానికి చెందినటువంటి దళితులకు 1970 ఆ ప్రాంతంలో ప్రభుత్వం వారిని చర్మకారుల సంఘంగా ఏర్పరిచి వాళ్ళ బాగోగుల కోసం సొసైటీగా 1 ఎకరం భూమిని కేటాయించారు. అప్పటి నుంచి ఆ సొసైటీ కింద ఎవరైతే సుమారు 15 కుటుంబాల నిరుపేద దళితులు ఉన్నారో ఆ భూమిని అభివృద్ధి చేసుకుంటూ ఆ సొసైటీగా అనుభవిస్తున్నారు. అలా అనుభవించే క్రమంలో గ్రామానికి చెందినటువంటి టీడీపీ పెత్తందారులు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఆ గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకులు కనుమూరి వెంకయ్య అనే అతను ఆ భూమిని ఆక్రమించేసి ఆన్లైన్ చేయించుకొని అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. తీరా ఈ భూమి దున్నుతూ ఉంటే ఈ చర్మకారులు ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళంతా పోయి అడ్డగించడంతో అతను ఈ అడ్డుకున్న వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడి మాకు అధికార అండదండలు ఉన్నాయి, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి, ఈ భూమిలోకి వస్తే చంపేస్తామని చెప్పి దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. దీని దృష్ట్యా గతంలో ఈ భూమిని చర్మకారులు ఏదైతే వాళ్ళు అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారో అలా కాకుండా ఇది అన్యాక్రాంతమైంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చర్మకారుల అభివృద్ధికి ఈ భూమిని కేటాయించాలని చెప్పి గతంలో నగరకల్ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి చర్మకారుల సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక అర్జీ ఇవ్వడానికి ఇక్కడ వచ్చారు. వారికి దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎంగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళని తొలగించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లో ఆన్లైన్ రద్దు చేసి చర్మకారుల సంఘానికి ఆ భూమిని అప్పజెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.